తల్లిదండ్రులు కన్ని పెంచిన రక్త సంబంధం గొప్పదా, లేకపోతే దేవుని ఆజ్ఞ గొప్పదా? దేవుని యొక్క ఆజ్ఞ గొప్పది. ఇది మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. దేవుని యొక్క ధర్మక్షేత్రం ఎంత గొప్పదో నేను మీకు ప్రవచనాలు వివరిస్తాను. తల్లిదండ్రులు వారిని కని పెంచి ధర్మక్షేత్ర ప్రకారంగా వారికి వివాహం చేస్తారు. కుమారుడు తల్లిదండ్రులు, కుమార్తె తల్లిదండ్రులు వారు సంతకాలు చేస్తారు. ఇది మన దేశంలో రాజ్యాంగం ప్రకారంగా పెట్టిన ఒక నిబంధన. వరుడు వధువును కూడా సంతకాలు పెట్టిస్తారు. అలాగే దేవుని మీద ప్రమాణం చేపిస్తారు. వారికి వివాహం జరిగిన తర్వాత వారు తల్లిదండ్రులను విడిచిపెట్టి వారిద్దరూ ఏక శరీరముగా బ్రతికినంత కాలం జీవిస్తారు. వారి అత్త మామలు వారిని ఏమన్నా వారు ఏమంటారంటే, ఇది నా భార్య, ఇతడు నా భర్త అంటారు. వారిద్దరిని ఎవరు కూడా విడదీయలేరు. ఇది బైబిల్లో దేవుడి పెట్టిన ఒక నిబంధన. మనం బైబిల్లో చదువుకుంటే ఆదికాండం 2:24లో, కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిసి తన భార్యను హత్తుకును, వారు ఏక శరీరమై ఉందురు. ఆదికాండం 3:16లో, ఆయన స్త్రీతో నీ ప్రసవ వేదను నీ గర్భ వేదనను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వంశం కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఈ మాటకి అర్థం తెలుసుకుంటే, ఒక పురుషుడు స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు ఆమె అతనికి లోబడాలి. భర్త ముందు ఆమె వినయముగా ఉండాలి. భర్త మీద ఆమె ఆధిపత్యం చేయకూడదు. ఇది దేవుడు పెట్టిన ఒక నిబంధన. ఒక భర్త కొట్టినా తిట్టినా తను ఇంటిని విడిచి ఎటు వెళ్ళదు. పురుషుని ద్వారా సంతానం కలిగిద్దని దేవుడు బైబిల్ గ్రంథంలో రచించాడు. అసలు స్త్రీ పురుషులు కలిసి ఉండడానికి మొదటి కారణం ఇది. ఆదికాండం 2:21లో, అప్పుడు దేవుడని యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దారిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడని యెహోవా తను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకువచ్చెను. ఆ స్త్రీ పురుషుల్లో నుండే తీయబడింది గనుక వారిద్దరూ కలుసునడానికి కారణము. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిసి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. వారి శరీరములు ఒకటైన గాని వారి ఆత్మలు వేరుగా ఉంటాయి. వారిద్దరు కలుసునడానికి దేవుడు ఒక నిబంధన పెట్టాడు. దాన్ని ఎవరు రద్దు చేయలేరు. ఈ వీడియోలో మనం తెలుసుకున్నది, కని పెంచిన తల్లిదండ్రుల కన్నా దేవుని ఆజ్ఞ గొప్పదని తెలుస్తుంది. మళ్ళీ వచ్చే వీడియో కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు.